పిల్లల్ని. అది ఎవరు చేసింది వాళ్ళే కదా. అదేవిధంగా నెల్లూరులో నెల్లూరులో మహిళ భూములు లేదని మానవంగా చేశారు, వాళ్ళే చేసింది. ఇవన్నీ చెప్పి మీ నాయకులు మార్పులు రావాలని కోరుతున్నా కానీ చెప్పకుండా మీరు సమర్థించుకుంటే న్యాయం కాదు. మీరు ఇటు పరిస్థితుల్లో 2029 కలగంటే తప్పులు చేసి మమ్మల్ని తప్పులు అంటే కూడా మీరు మార్పు రాలేదు. మీకు కేసులు పెట్టినా జైలు పోయినా ఇటువంటి కార్యక్రమాలు సమర్థించుకుంటే జనం వర్షించరు. ఖచ్చితంగా మీరు మార్పు రావాలి, జనం సేవ చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి. చేస్తే ప్రజలు మోసం తెలుసుకుంటారు. ఇలా గెలిస్తే మాత్రం ఎన్నికల్లో ఇటు పరిస్థితుల్లో ప్రజలు అంగీకరించరు, గెలవలేరు. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటే మీకు బాగుంటుంది కానీ అది కలగా వెళ్ళిపోతుందని చెప్తున్నాము. ఇంకైనా మార్పు రావాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో మంగళగిరిలో మొత్తం కూడా అన్ని పరిస్థితులు రాజ్యాలు చూస్తున్నారు కాబట్టి మీ నాయకుల్లో మార్పు వస్తే ఖచ్చితంగా జనం అంగీకరిస్తారు. రాకపోతే ఏం చేయలేము కాబట్టి ఎన్డీఏ కూటమి అధికారులు ఉన్న కాలం మీరు కలగంటే మేము ఏం చేయలేవు. ఈ కళ వెళ్ళిపోతుందని చెప్తున్నాం. మోహన్ రెడ్డి నాయకులు నీతిగా చెప్పాలి, జగన్మోహన్ చెప్పాలి, తప్పని చెప్పాలి. నాయకుల్లో మార్పు రావాలి. ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే కేసులు పెడతారు, ఈ చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు కాబట్టి జనాన్ని సేవ చేసే కార్యం చేయండి. చాలా మనసులు కలవండి. మీరు ముఖ్యమంత్రి అయితే మాకే ఆనందం కాదు, బీపీ నాయకులు కోరుకుంటున్నాం కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మార్పు కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నారు సార్. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మా నాయకులు కూడా తప్పు చేయరు. ఎంతటి వారు తప్పు చేయడం వదిలే ప్రసక్తి లేదు కాబట్టి మీరు మా వైపు నుంచి తప్పులు చేయాలని కోరుకుంటున్నాం. మీకు కూడా భవిష్యత్తులో మార్పు రావాలని కోరుకుంటున్నారు. మీరు మాట్లాడుతుంటే మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు. మా పార్టీలో ఎవరు తప్పు చేయరనే స్టేట్మెంట్ కి నవ్వుతున్నారు ఆయన. అంటే మేము మారం అంటే పండ్ల పార్టీ అంటే అందుకే పండ్ల పార్టీ మేము మారమంటే ఏం చేయగలం సార్. ప్రజలు మార్పు కోరుకున్నారు. అందుకే 2029 మీ గవర్నమెంట్ రావాలంటే మీ అరాజకమైన అయితే చూశారు. 30 జనాలు జనం కొట్టేలా, అందుకే 11 పడిపోయారు కాబట్టి మళ్ళీ అది ఇంకా పూర్తిగా అక్కడ పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ఇంకైనా మార్పు రావాలని కోరుకుంటున్నాం. 24లో మార్పు కోరుకున్నారు, మీకు ఇచ్చారు. 29లో మార్పు కోరుకోకుండా ఉండేటట్టు మీ కూటమి ప్రభుత్వం చేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా పనిచేస్తున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్న కాలం జగన్మోహన్ ఎన్నికల గెలవడం కళ, ముఖ్యమంత్రి కావడం కళ. ఇది లాస్ట్ ముఖ్యమంత్రిగా భావించుకోవాలని. అది మార్పు రాకపోతే మేము చేయలేము సార్. రైట్ కృష్ణవేణి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలిచిపోతారన్నమాట. కృష్ణవేణి గారు అయిపోయి రాష్ట్రంలో ఎప్పుడు మీ అవకాశాలు ఉండవు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తారు కాబట్టి అంత లోపల మీరు క్లోజ్ చేస్తారు. మేము జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ లో ఉంటాం. గతంలో మేమే 30 ఏళ్ళు అనుకున్నారో వాళ్ళు అలాగే అనుకుంటున్నారేమో. అదే అంటే నేను వయసు రీత్యా కూడా ఇబ్బందే కదా వాళ్ళకు. మాకు 30 ఏళ్ళు ఇప్పుడు కూడా రాజకీయంగా తగిలేదానికి మాకు రెడీ ఉన్నారు కదా మా నాయకుడు. వాళ్ళ వయసు రీత్యా కూడా ఇబ్బందే కదా. వారసులు ఉన్నారుగా, లోకేష్ వారసులు చెల్లెలు కూడా స్థాపించిన పార్టీ నుంచి రామారావు పోయే పరిస్థితి లేదు. మీరు మా పార్టీలోకి రామారావు వస్తా అంటే కలగంటాడు. ఏదైనా కలగంటే మీరేం చేయలేదు సార్. కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు ఎవరు పార్టీ స్టాండ్ వాళ్ళు మాట్లాడడంలో ఎక్కడా తప్పు లేదండి. కాకపోతే కొన్ని ఆరోపణలు అయితే ఈ రోజు మా అన్న మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. చెప్పడానికి అది మాది ఏం గొడ్ల పార్టీ కాదండి. గతంలో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా గంజాయి సప్లై చేసే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేదండి. వేడి బ్యాచ్ ని గంజాయి బ్యాచ్ ని ఏ రకంగా ఎంకరేజ్ చేశారో ప్రజలందరికీ తెలుసు సార్. ఇక్కడ జోగి రమేష్ గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఆ ఇంట్లో జరిగినటువంటి గొడవ అది వ్యక్తిగతమని వీళ్ళు అన్నప్పుడు అరవ శ్రీధర్ గారికి ఆ అమ్మాయికి మధ్యలో జరిగినటువంటి గొడవని ప్రతిసారి తీసుకొచ్చి మాట్లాడడం అనేది కరెక్టా? అది కూడా వ్యక్తిగతమైనటువంటి వెళ్ళారు. ఆమె కూడా చెప్పింది పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు, అరవ శ్రీధర్ గారిది నాది వ్యక్తిగతమైనటువంటి సమస్య ఆమె చెప్పడం జరిగింది. దాన్ని వీళ్ళెందుకు వైసీపీ వాళ్ళు ప్రాపకాండ కోసం వీళ్ళు ప్రతిసారి అదే విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. వీళ్ళకలాగా
ఆల్రెడీ అనంతబాబుని వెనకాల వేసుకొని జరిగినటువంటి పరిస్థితి లేదు గతంలో లాగా. అలాగే అనంతబాబు లాంటి వ్యక్తి ఇంత దారుణం చేసినప్పుడు కూడా మేళతాళాల్లో తీసుకొచ్చి ఊరేగించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజు జనసేన వైపో, టీడీపీ వైపో, బీజేపీ వైపో ఈ నాయకుల గురించి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదం అని అనుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడు కూడా క్రిమినాలిటీని కానీ క్రిమినల్ యాక్టివిటీస్ చేసేటువంటి వ్యక్తులు కానీ ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. మూడు పార్టీల్లో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా. అంటే ఎక్కడైనా లోకల్ మేము యాక్షన్ తీసుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నారు. కానీ మీ తప్పుని పదే పదే అదే ముఖ్యమంత్రి గారి గురించి రాష్ట్రం అందరికీ తెలుసులేమ్మా, అవి రిపీట్ అవుతున్నాయి కాబట్టి వాటిని సరిదిద్దుకోండి, అది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో అని చెప్తూ ఉంటే తిరిగి ఇంట్లో జరిగిన గొడవలకు కూడా కుటుంబ పార్టీ గొడవ అంటారు పెట్టిందంటారు. వాళ్ళ ఇంట్లో గొడవలకి మాకు సంబంధం ఏంటి సార్? ప్రతిదీ కూడా కుటుంబ పార్టీ మీద బురద వేసాడు. జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఎవరికీ లేదండి. ఆయన వస్తుంటే తండోపదండాలుగా వస్తున్నారా, బస్సుల్లో తరలిస్తున్నారా అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు. జనసేన వాళ్ళకి ఏం అవసరం లే, జనాలకు అవసరం, జనాలకు అవసరం తల్లి. మీకు అవసరం లే, మీకేం అవసరం? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీకు ఇబ్బంది కదా, కానీ జనాలకు అవసరం. పంపించారు, అందుకని జనానికి అవసరం లేదు కాబట్టి మూడు పార్టీలు కలిసి ఈవీఎంలు కలిసి పంపించినారు కాబట్టి ఇప్పుడు జనాలకు అర్థమైంది కాబట్టి మీరు వచ్చిన తర్వాత ఎంత పరిపాలన చేస్తున్నారు, ఏ పరిపాలన చేస్తున్నారని జనాలు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కావాలనే కోరిక ఉంది కాబట్టి మిమ్మల్ని దూరం పంపాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు మీ తాపాత్రాలు పడుతున్నారు తల్లి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూడాల్సిన పరిపాలన ఏమీ లేదండి. వస్తే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా మీరు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడు. అదే విచ్ఛిన్నం అంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి విచ్ఛిన్నం చేస్తున్నారు చూడు. గ్రామ స్థాయి నుండి కనీసం చిన్న పిల్లలకు అన్నం పెట్టలేకున్నారు. మీది ఒక పరిపాలన అంటే మా చిన్న పిల్లలకు అన్నం పెట్టలేని పరిపాలన కూడా పరిపాలన. రోడ్ల మీద చిన్న పిల్లలు రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద కొట్టుకుంటున్నారు. మీరు కూడా పరిపాలన అంటే ఎట్లా? చిన్న పిల్లలంతా రేపు చేస్తుంటే చంపేస్తుంటే కేసులు లేని పరిస్థితి ఉంది. అడిగిన వాళ్ళని తీసుకుని ఎన్కౌంటర్లు చేసే పరిస్థితి ఉంది. చంపిన వాళ్ళ పూడిదిమ్మని చెప్పి పరిపాలన కాదు. మోహన్ రెడ్డి గారు 30 seconds ఆగండి. ఆవిడ మా వాయిస్ వినబడతలేదు. మీరు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. కృష్ణవేణి గారు. లక్ష్మీనాథ్ గారు అమరావతిని ఇక్కడ అభివృద్ధి చేస్తూ అమరావతి నిర్మాణం జరగకూడదు. అలాగే మనం చూసాము అల్లూరు సీతారామరాజు గారు ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ పూర్తిగా నిర్మాణం జరగకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అనేటువంటి ఒక